అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన పార్టీని ఈ నియోజకవర్గానికి గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో మన శాసనసభ ఎన్నికల్లో ఎవరినైతే నేను కోరుకున్నాను, ఆనాటి మన సీనియర్ నాయకులు మంత్రివర్యులు అన్నా నాకు ఇన్ఛార్జిని మార్చాలి, ఇన్ఛార్జ్ ఇవ్వాలని ఆ రోజు నేను భారీగా కోరుకుని ఇన్ఛార్జిని మార్చితే తప్ప నేను పోటీ చేయను భద్రాచలంలో, కేవలం ఇన్ఛార్జి వల్లే ఓడిపోయానని ఆ రోజు వాళ్ళని ప్రాధాన్యపడితే నీకెవరు కావాలో తీసుకో అంటే తాత మధుగారిని పంపానంటే ఆ రోజు తాత మధుగారిని కలిపి నా కష్టసుఖాలు ఒక కోఆర్డినేషన్ ఎలా చేయాలి, ఎలక్షన్ గ్రౌండ్ నాకు 2 సార్లు పోటీ చేసినా, ఒకసారి వేగ్కి వెళ్ళాం, ఒకసారి త్రెట్టుద్దని వెళ్ళాం. 2018లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాకే టికెట్ కేటాయించారు. అదేవిధంగా ఏదైతే ఒక పార్టీకి అభిమానంగా ఉండి నన్ను చిన్న గాడి తప్పినా కానీ మళ్ళీ పార్టీకి పిలిచి పార్టీ అభిమానంతో నీకు టికెట్ కేటాయిస్తున్నానని ఒకరోజు 12ంటికి పిలిచి పెద్దలు మన మంత్రివర్యులు హరీష్ రావు గారు కూర్చోబెట్టి నీవు ఈరోజు డిసైడ్ చేస్తే ఎల్లుండి టికెట్ కేటాయిస్తానని కేటాయించి నీకెవరైతే బాగుంటుందని ఒక ఆలోచన చేసిన వ్యక్తి. మనం భద్రాచలం నియోజకవర్గంలో గెలుస్తాం అని చెప్పి నీకు ఎమ్మెల్సీని తీసుకో, తాత మధుగారు తీసుకో, కష్టపడతారు, గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేస్తారని చెప్పి పంపించి నా గెలుపుకు వాళ్ళు తోడు నీడలా ఉండి మీ అందరినీ ఒక సమాయత్తం చేసి ముందుకు తెచ్చిన వ్యక్తిగా. అదేవిధంగా రేగన్న కూడా ప్రతి ఒక్కసారి పక్కనే ఉండి రేగన్న దగ్గరికి వెళ్ళి అన్నా నాకు అనుభవం తక్కువ ఉన్నా నీ సహాయ సహకారం చేయాలి కావాలి అందరికి చెప్పమంటే ఆయన కూడా ప్రతి ఒక్కరికి అన్ని మండలాల్లో కోఆర్డినేషన్ చేసుకుంటూ చాలామంది మన పార్టీ నుంచి సీనియర్ నాయకులు వెళ్ళిపోతున్నా కానీ ఏం భయం లేదు, కార్యకర్తలు ఉన్నారు, మండల ప్రెసిడెంట్ ఉన్నారు, మండల కార్యకర్త ఉంది, మన పార్టీ అభిమానులు ఉన్నారని నేను ఒక అన్ని ధైర్యం ఇచ్చుకుంటూ ఆ ధైర్యంతో పాటు మన అనేక పార్టీల నుంచి ఆ రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందని ఒక ఆలోచన చేసిన దాంట్లో మనం ప్రతి ఒక్క గ్రామాలకు వెళ్ళాం. ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఏజెన్సీ ప్రాంతాలు బాగుపడతాయని చాలామంది ప్రజలు అన్నారు. ఎందుకంటే మనం చేసిన సేవ లాంటిది. చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంట్ కానీ, సాగునీరు సమస్యలు కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా మనం వేరే ఇక్కడ నేను ఒక్కటే అనేవాళ్ళం, ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో వస్తుంది, మనం బాగుపడతాం ఒక ఆలోచనతో అందరూ కూడా ఒక యువాత్వం కదా బీఆర్ఎస్ పార్టీ వస్తే తప్ప సామాన్యుడికి, పేదవాడికి, ఏజెన్సీ ప్రాంత వాసులకి ఎవరికి అందరికీ న్యాయం జరుగుతుంది. ఒక కట్టుబడిగా ఇది అందరు కష్టపడి నన్ను గెలిపించండి ప్రత్యేకమైనది. మరి ఏ గ్రామాలకు వెళ్ళినా ఈరోజు అయ్యా నాకు దళిత బంధు వచ్చిందని, మాకు దళిత బంధు వచ్చింది, మేము కూలీలం గతంలో ఈరోజు కూలీలం రైతులం అయ్యామని ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో కూడా మనకు ఒక ఘనస్వాగతం పలికేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచనతో అందరూ తీసుకొస్తా మనం చెప్తా ఉండేవాళ్ళు. ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా ఒక 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి మన మారుమూల ప్రాంతాలు కొర్నపల్లి, పులిగుండాల ఈరోజు ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్సీ, ఒక నాయకుడు నాకు లాంటి ఎమ్మెల్యే కూడా వెళ్ళని ఏరియాలో కూడా తాత మధుగారు వెళ్ళి పులిగండపల్లి వెళ్తాను భయపడ్డాం. అయ్యా నువ్వు ఏజెంట్ థ్రెట్ ఉన్న ఏరియాలో వెళ్తానంటే మనమే భయపడ్డాం ఇక్కడ ఉన్న వాళ్ళం. ఆయన కూడా ఆ రోజు వెళ్ళి ఆ ప్రజలకు మనోధైర్యం చెప్పి మేము మళ్ళీ కేసీఆర్ గారు నెగ్గుతారు, ఏదైతే క్యాస్ట్ సర్టిఫికెట్ లేవు, ఏదైతే 3 ఫేజ్ లేదు, ఇంకా మనం పోడు భూములు ఇచ్చాం, పోడు భూముల సమస్య కూడా తీర్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చాలా వరకు ఆ రోజు మన మీద ఒక విశ్వాసంతో, మనం ఒక నమ్మకంతో మన బీఆర్ఎస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి, ఈ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని చాలా మంది పాపం ఆశపడ్డారు. ఆశ తప్పినా మీరేమి అసంతృప్తి చెందొద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.